महागणाधिपतये नमः। परमशिवाय नमः। आदिपराशक्तये नमः। शिरडी साई देवाय नमः। श्री दत्तात्रेय महायोगिने नमः। सिद्धगुरु श्री रमणानंद महर्षि गुरवे नमः। దత్తాత్రేయ స్వామివారు అవధూత గీతలో 3వ శ్లోకము ఈ విధంగా చెబుతున్నారు. అవధూత గీతః ప్రథమాధ్యాయః తృతీయ శ్లోకః. పంచభూతాత్మకం విశ్వం మరీచిజల సన్నిభం కస్యాపి అహో నమః కుర్యామ్ అహమేకో నిరంజనః. ఇది 3వ శ్లోకము. ఈ శ్లోకము యొక్క పద విభాగమును వినండి. పంచభూతాత్మకం విశ్వం మరీచిజల సన్నిభం కస్యాపి అహో నమః కుర్యాం అహం ఏకః నిరంజనః. పంచభూతాత్మకం పంచభూతముల తత్వముతో కూడినటువంటిది. ఏమిటి పంచభూతములు? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతములు ఒకదాని మీద ఒకటి, ఒకదానికంటే ఇంకొకటి సూక్ష్మమైనది. విశ్వం ఈ చరాచర ప్రపంచము. మనము ఈ విశ్వమును చూస్తున్నాము. ఈ విశ్వమంతా ఏమిటిది అంటే పంచభూతాత్మకం, పంచభూతాలతో కూడినటువంటిది. పంచభూతాత్మకం విశ్వం. విశ్వమంటే కేవలం భూలోకమే కాదు, భూమితో పాటు ఉన్నటువంటి 7 ఊర్ధ్వలోకాలు. ఏమిటా 7 ఊర్ధ్వలోకాలు? ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇవి 7 ఊర్ధ్వలోకాలు. భూమి కింద ఉన్నటువంటి 7 అధోలోకాలు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు. ఇవి 7 అధోలోకాలు. ఈ 14 లోకాలు కూడా పంచభూతాలతో, పంచతన్మాత్రలతో నిర్మితమై ఉన్నాయి. ఈ విశ్వము మాత్రమే పంచభూతాత్మకము కాదు, మానవుడు కూడా పంచభూతాత్మక స్వరూపుడే. మానవుని యొక్క దేహము పంచభూతములతో నిర్మితమైనది. ఈ విశ్వాన్ని అర్థము చేసుకోవడం సామాన్యమైన విషయము కాదు. ఈ విశ్వము ఎంత మనోహరంగా ఉన్నదో, ఎంత అనంతంగా ఉన్నదో మనకి అర్థమయ్యింది. ఇటువంటి విశ్వము గురించి దత్తాత్రేయ స్వామివారు ఏమి అంటున్నారు? మరీచిజల అంటే ఎండమావితో, సన్నిభం సమానమైనది,
మరీచీజల సన్నిభం ఎండమావితో సమానమైనటువంటిది. ఎండమావి అంటే ఏమిటి? నీరు లేకపోయినా నీరు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. దత్తాత్రేయ స్వామివారు పంచభూతములతో కూడినటువంటి ఈ విశ్వము ఎండమావితో సమానమైనటువంటిది అని అంటున్నారు. ఇక్కడ మీకు ఒక సందేహం వస్తుంది. జగత్తు మిథ్యయని అంటారు కదా. ఇప్పుడు దత్తాత్రేయ స్వామివారు కూడా ఈ విశ్వము ఎండమావి అని అంటున్నారు కదా అనేటువంటి సందేహము వస్తుంది. ఇక్కడే తత్వాన్ని జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి. ఈ విశ్వము ఎవరికి ఎండమావి అంటే సదా పరిపూర్ణమైనటువంటి సమాధి నిష్టలో ఉన్నవానికి, ఈ ప్రపంచముతో సంగత్వము లేనివానికి, మనసుతో సంబంధము లేనివానికి, నిరంతరము పరమాత్మగా ప్రకాశిస్తున్నవానికి, సిద్ధ మహాయోగీశ్వరులకే ఈ విశ్వము ఎండమావి. మరి దత్తాత్రేయ స్వామివారంటే ఎవరు? సాక్షాత్ పరమశివుడు, అవధూత స్వరూపుడు, మహాజ్ఞానేశ్వరుడు. అటువంటి దత్తాత్రేయ స్వామివారు ఈ విశ్వమును ఎండమావి అన్నంత మాత్రాన మనము ఈ విశ్వము మిథ్యయని, మాయయని, అసత్యమని, భ్రాంతి అని, ఎండమావి అని మనము భ్రమకు గురి కాకూడదు. ఎందుకంటే మనకు మనస్సున్నది, ప్రపంచముతో సంగత్వమున్నది, పాపాలున్నాయి, సంస్కారాలున్నాయి, అజ్ఞానమున్నది. దత్తాత్రేయ స్వామివారిలాగా నిరంతరము సమాధి నిష్టలో మనము లేము. అటువంటప్పుడు శాస్త్ర జ్ఞానము ఉన్నా ఏమీ లేని ఒక అజ్ఞానికి అయినా ఈ విశ్వము ఎండమావి కాదు. ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామివారిలాగా నీవు కూడా నిరంతరం సమాధి నిష్టలో ఉంటావో, ప్రపంచముతో సంబంధము లేకుండా, మనసుతో సంబంధము లేకుండా ఉంటావో, అప్పుడు నీవు ఈ విశ్వము ఎండమావి అని చెప్పవచ్చు. అంతేగాని మనసున్నంత వరకు ఈ విశ్వము ఎండమావి అని చెప్పరాదు. రామకృష్ణ పరమహంసవారు వివేకానంద స్వామివారితో చెప్పినటువంటి సన్నివేశాన్ని శ్రవణము చేయండి. ఒక అడవిలో అనేక శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవారు. ఆ సాధువు సర్వభూతాలలో పరమాత్మను దర్శించాలి అని, వాటన్నిటికీ నమస్కరించాలి అని బోధలు చేస్తుండేవారు. ఒకరోజు హవన నిమిత్తమై సమిధలు తీసుకొని రావడానికి ఒక శిష్యుడు అడవికి వెళ్తాడు. హఠాత్తుగా దారి నుండి తప్పుకోండి, ఒక మదమెక్కిన ఏనుగు ఇటువైపు వస్తున్నది అనే కేక వింటాడు. ఆ శిష్యుడి తప్ప అక్కడున్న వాళ్ళందరూ పారిపోతారు. సర్వభూతాలలో పరమాత్మను చూడమని గురువుగారు చెప్పారు కదా, ఇప్పుడు నా వైపు వస్తున్న ఈ ఏనుగులో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, మరి నేను దారి నుండి ఎందుకు తప్పుకోవాలి అని ఉన్న చోటే నిలబడతాడు. మావటివాడు తప్పుకోండి తప్పుకోండి అని అరుస్తూనే ఉంటాడు. అయినా ఆ శిష్యుడు వినిపించుకోడు. ఏనుగు వచ్చి తన తొండముతో ఆ శిష్యుడిని ఎత్తి పట్టుకొని తిప్పి ఒక మూలబడేస్తుంది. ఆ శిష్యుడికి గాయాలవుతాయి, స్పృహ కోల్పోతాడు. ఆశ్రమానికి తిరిగి తీసుకొస్తారు. ఆ వ్యక్తికి స్పృహ వచ్చాక మరొక శిష్యుడు అడుగుతాడు, ఏనుగొస్తుందని నువ్వు విన్నావు కదా, దారి నుండి తప్పుకొమ్మని చెబుతూనే ఉన్నారు కదా, మరి ఎందుకు నువ్వు కదలలేదు అని అడుగుతాడు.
అప్పుడు ఈ శిష్యుడు, గురువుగారు సర్వభూతాలలో, జంతువులలో, మానవులలో పరమాత్మను చూడమని చెప్పారు కదా, అందుకే నేను వస్తున్న ఏనుగును పరమాత్మ అనుకున్నాను, అందుకే దారి నుండి తప్పించుకోలేదు అని చెబుతాడు. ఈ మాటలు విన్న గురువుగారు, నాయనా, ఏనుగులో పరమాత్మను చూడడము నువ్వు నిజమే, కానీ మావటివాడు తప్పుకోండి తప్పుకోండి అని అరుస్తూనే ఉన్నాడు కదా, మరి మావటివాడి రూపములో ఉన్న పరమాత్మను నువ్వు చూడాలి కదా, మావటివాడి రూపములో ఉన్న పరమాత్మ మాటను నువ్వు వినాలి కదా అని అంటారు. చూడండి, బ్రహ్మ జ్ఞానానికి నిజ జీవితముకు చాలా వ్యత్యాసం ఉంటుంది. గురువు చెప్పినటువంటి బోధలను సరిగ్గా అవగతము చేసుకొని, తత్వాన్ని సరిగ్గా అర్థము చేసుకొని పరమాత్మలో కలవడానికి ప్రయత్నించాలి. అంతేగాని మూర్ఖంగా, గుడ్డిగా, అవివేకంగా ప్రవర్తించరాదు. అగ్నిలో దేవుడు ఉంటాడు అని గురువు బోధిస్తాడు. నీవు వెళ్ళి అగ్నిని పట్టుకుంటే ఏమవుతుంది? కాలుస్తుంది. జలములో దేవుడు ఉన్నాడు అని గురువు బోధిస్తాడు. నీవు వెళ్ళి సముద్రములో దూకుతావా? ఈ సన్నివేశములో ఆ శిష్యుడు సర్వమును పరమాత్మమయంగా చూశాడు, నిజమే, కానీ మనస్సు ఉన్నది. ఎప్పుడైతే మనసును దాటుతాడో, నాశనము చేస్తాడో, పరమాత్మ యందు నిలుపుతాడో, అప్పుడు అడవి లేదు, ఏనుగు లేదు, గురువు లేడు, విశ్వము లేదు, ఉన్నది బ్రహ్మము మాత్రమే అని గ్రహిస్తాడు. ప్రజాపతి మహర్షివారు శుక్ల యజుర్వేదీయ 6వ నమక మంత్రములో ఆ సూర్యుని యొక్క స్వరూపమేమిటి, ఆ సూర్యునిలో కొలువైనటువంటి దైవము ఎవరు అనేటువంటి రహస్యాలను చెబుతారు. ఓం असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चैनगुं रुद्राभितो दिक्षु श्रिताः सहस्रसो वैशागुं हेडयीमहे. ఆకాశములో మహారుద్రుడు సూర్య రూపములో ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుని యొక్క వేలాది, లక్షలాది, కోట్లాది కిరణములే మహారుద్రులు. సూర్య రూపములో ఉన్నటువంటి మహారుద్రునికి నమస్కారము అని చెప్పడము జరిగింది. ఆకాశములో సూర్య రూపములో మహారుద్రుడు ప్రకాశిస్తున్నాడు. మరి ఇది మాయ ఎలా అవుతుంది? మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు, సూర్యకిరణాలు మనపై పడుతున్నాయి. ఇవన్నీ అనుభవిస్తున్నది ఎవరు? మనస్సు. ఈ మనసే అన్నిటికీ మూల కారణం. మనస్సు ఉన్నంత వరకు నువ్వు ఈ విశ్వాన్ని చూస్తావు. ఎప్పుడైతే మనసును దాటుతావో ఇక బ్రహ్మము మాత్రమే ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారు పంచభూతాత్మకమైనటువంటి ఈ విశ్వము ఎండమావితో సమానమైనటువంటిది అని చెబుతున్నారు. మరి మన సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి వారికి 1995లో ఆత్మ సాక్షాత్కారము కలిగింది. మరి మహర్షివారు ఈ ప్రపంచమును ఎండమావి అని అనుకున్నారా, అనుకోలేదా? దత్తాత్రేయ స్వామివారిలాగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు సమాధి నిష్టలో కొలువై ఉండిపోయింటే
ఈ మహాపీఠమును రమణేశ్వరాన్ని స్థాపించేవారు కాదు. మహర్షి వారు ప్రపంచ స్పృహతో ఉన్నారు. అందుకే రమణేశ్వరాన్ని స్థాపించారు. 2000కు పైగా శివలింగాలను ప్రతిష్ఠించారు. ఏవో సాదాసీదా శివలింగాలు కాదు, నర్మదా నదిలో దొరికేటటువంటి బాణలింగాలు. 23 అడుగుల ఏకశిల బాణలింగము మీకు కేవలం రమణేశ్వరములోనే కనిపిస్తుంది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆలోచన విధానము చాలా భిన్నంగా ఉంటుంది. ఎవరైనా ఒక ఆలయమును నిర్మించాలి అనుకున్నప్పుడు ఒక విగ్రహము 2 విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. అది కూడా మనందరికీ తెలిసిన దేవతామూర్తులను. కానీ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు దశభైరవులు, దశమహావిద్యలు, అష్టభైరవులు, అష్టమాతృకలు, నవదుర్గలు, సూఫీ యోగులు, తాంత్రిక గురువులు, ఎందరో మహాసిద్ధ గురువులు, ఇలా మనము చూడనటువంటి రకరకాల సాకారమైనటువంటి దేవతలను ప్రతిష్ఠించారు. వెయ్యికి పైగా పంచలోహ శ్రీచక్రాలను ప్రతిష్ఠించారు. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట స్థాపించారు. నిరంతరము జలములో ఉండే జలలింగాలను స్థాపించారు. ఋషిలింగాలను స్థాపించారు. శివాజ్ఞ లేనిదే ఏమీ జరగదు. భగవంతుడు తన కార్యమును చేయించుకునేందుకు తనకి కావాల్సిన వానిని తానే ఎన్నుకుంటాడు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిని ఆ పరమేశ్వరుడు ఎన్నుకోకపోయింటే ఈ మహాపుణ్యక్షేత్రము ఏర్పడేది కాదు. లోక కళ్యాణము కోసమే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిని ఆ పరమేశ్వరుడు ఎన్నుకున్నారు. దత్తాత్రేయ స్వామివారిలాగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు కూడా సమాధి నిష్టలో ఉండిపోయుంటే అష్టైశ్వర్యములను ప్రసాదించేటువంటి సువర్ణ శివలింగేశ్వరుడు లేడు. భక్తుల కోరికలను తీర్చేటువంటి మొక్కు శివలింగేశ్వరుడు లేడు. దుష్ట పీడలను వినాశనము చేసే దుష్టపీడ వినాశక శివలింగేశ్వరుడు లేడు. నిరంతరము జరిగే అన్నదాన మహాసేవ లేదు. గోసేవ ఉండేది కాదు. మీరందరూ శిష్యులయ్యేవారు కాదు. ఆఖరికి నేను లేను ఈ ప్రవచనము కూడా లేదు. అంతా ఆ పరమేశ్వరుని లీలా విలాసము,
దత్తాత్రేయ స్వామివారు పంచభూతాత్మకమైనటువంటి ఈ విశ్వము ఎండమావితో సమానమైనటువంటిది అని అంటున్నారు. ఇటువంటి విశ్వము యందు నేను ఏ విధంగా ఉన్నానో తెలుసునా? అహం నేను ఏకః ఏకాకిగా ఉన్నాను. నేను మాత్రమే ఉన్నాను. నిరంజనః నాకు దేనితో సంగత్వము లేదు, దేనితో సంబంధము లేదు. అహమేకో నిరంజనః నేను ఏకాకిగా ఉన్నాను. నేను మాత్రమే ఉన్నాను. దేనితో సంగత్వము లేకుండా ఉన్నాను, సంబంధము లేకుండా ఉన్నాను. నిశ్చలంగా ఉన్నాను. మోహాతీతంగా ఉన్నాను. మాయాతీతంగా ఉన్నాను. ద్వంద్వాతీతంగా ఉన్నాను. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాను. నిర్గుణ, నిర్వికార, నిరంజన, నిరాకార స్వరూపమైనటువంటి శివునిగా ఉన్నాను. ఇక నాకు శివునికి ఎలాంటి భిన్నత్వము లేదు. అహో! ఆహా! ఎంతటి విచిత్రము, ఎంతటి ఆశ్చర్యము! ఈ విధంగా ఉన్నటువంటి నేను కస్యాపి ఎవరికి నమః నమస్కారము కుర్యాం చేయగలను. దత్తాత్రేయ స్వామివారు మొదటి శ్లోకములో ఈశ్వరః అని సాకార స్వరూపానికి నమస్కారము చేశారు. రెండవ శ్లోకములో నిరాకారమైనటువంటి ఆ శివునికి నేను ఏ విధంగా నమస్కారము చేస్తాను అని అన్నారు. మూడవ శ్లోకములో అహమేకో నిరంజనః నేను మాత్రమే ఉన్నాను. నేనే శివుడిని. ఆహా! ఎంత విచిత్రము! ఇక నేను ఎవరికి నమస్కారము చెయ్యాలి అని అంటున్నారు. పంచభూతాత్మకం విశ్వం మరీచీజల సన్నిభం కస్యాపి అహో నమః కుర్యాం అహమేకో నిరంజనః. పంచభూతాత్మకమైనటువంటి ఈ విశ్వము ఎండమావితో సమానమైనటువంటిది. ఇటువంటి విశ్వములో నేను ఏకాకిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను. దేనితో సంబంధము లేకుండా ఉన్నాను. సంగత్వము లేకుండా ఉన్నాను. నేనే శివునిగా ఉన్నాను. ఆ శివునికి నాకు ఇక ఏ భేదము లేదు. ఆహా! ఎంత విచిత్రము! ఈ విధంగా ఉన్నటువంటి నేను ఇక ఎవరికి నమస్కారము చెయ్యగలను అని చెబుతున్నారు. దత్తాత్రేయ స్వామివారు చెప్పినటువంటి ఒక్కొక్క శ్లోకము శ్రవణము చేస్తూ ఉంటే ఇది కదా మానవుడు సాధించాలి అని నాకు చాలా ఆనందము కలుగుతుంది. అందుకే మానవుడు కష్టపడాలి. మన ప్రయత్నము మనము చెయ్యాలి. ఇక మిగిలిందంతా ఆ పరమాత్మ సిద్ధగురువు చూసుకుంటారు. 4వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు ఏమి బోధించారో రేపు శ్రవణము చేయండి. ఓం శ్రీ దత్తాత్రేయాయ